వీళ్ళ ఓటర్లు బల్క్ గా ఏమో అటుకెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ కుల సమీకరణం చాలా బలంగా ఉండిపోవడం వల్ల ఇప్పటికిప్పుడు ఏమి పెద్ద నష్టం కాదు. తటస్థ ఓటర్ ఇంకా డిసైడ్ కాడు, ఇప్పటికిప్పుడు కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. వీళ్ళు చేస్తున్న తప్పని తెలుసు, మెడికల్ కళాశాలలో లేకపోతే లిక్కర్ షాపులో ఇట్లాంటి వాటిలో. మిగతాయి చెప్పను నేను. లిక్కర్ విషయంలో అడ్డగోలు పాలసీ తటస్థుడు ఒప్పుకోడు, ఎడ్యుకేటెడ్ తటస్థుడు. అట్లాగే మెడికల్ కాలేజీలు పీపీపీని వాళ్ళు ఒప్పుకోరు. విశాఖ డెవలప్మెంట్ ఒప్పుకుంటారు, అమరావతి గ్రోత్ డౌన్ ఒప్పుకోరు. ఇలాంటి పరిణామాలు ఉంటాయి కాబట్టి తటస్థుడు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఇంకొక 2-3 ఏళ్ల దాకా ఏం తేలదు. ఎలక్షన్కి ఒక 6 నెలల ముందు ఫిక్స్ అవుతాడు. ఏడాది ముందు చర్చ ప్రారంభం అవుతుంది, 6 నెలల ముందు ఫిక్స్ అవుతాడు. కాబట్టి ఆ విషయంలో ఇప్పటికిప్పుడేమి ప్రభుత్వానికి డోకా లేదు ప్రజెంట్. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీల్చుకోవడానికి ఎవరు లేడుగా. అదే కదా నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మధ్యన అనుసరిస్తున్న పాత్రలో నాకు ఒక అనుమానం కలుగుతున్న పాయింట్ ఏంటంటే, పవన్ అకస్మాత్తుగా తన శాఖల మీద సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు, కొన్ని కామెంట్లు చేస్తున్నారు ఉద్యోగులు పాలనా తీరు లేదా నాయకుల మీద. తద్వారా నేను 15 ఏళ్ళు ఉందాం అనుకుంటున్నాను. చంద్రబాబు గారి పట్ల నేను అపరవిధేయత ప్రకటించాను, మా వాళ్ళు నన్ను తిట్టారు కూడా. కానీ వీళ్ళేమో వాళ్ళ నాయకులు